2028లో కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. యూట్యూబర్లో మేము తీసుకుంటున్నాం. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు ఆపి చూపించు. ఏం చేస్తావు చేయి. మ్యాక్సిమం ఏం చేస్తావు? జైల్లో పడేస్తావు. మ్యాక్సిమం ఏం చేస్తావు? చంపేస్తావా? సరే, నో ప్రాబ్లం. కేసీఆర్ని 2028లో ముఖ్యమంత్రి చేస్తున్నావు. నీకు దమ్ముంటే నువ్వు ఆపి చూపించు. ఎందుకు? కేసీఆర్ గారి మీద ప్రేమ, నీ మీద ద్వేషం కాదు. రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి భయం. ఇంకెక్కడికి తీసుకెళ్తారు రాష్ట్రాన్ని అని చెప్పేసి భయం. ఎలక్షన్లకి ముందు ప్రజా సంక్షేమము, ప్రజలకి హామీలు, 6 హామీలు, 10 హామీలు, 420 హామీలు అని చెప్పేసి ఇతన ఇచ్చి ఎలక్షన్లు అయినాక మీ చేతిలో పెడతా. మీరు ఎట్లా పంచుకుంటారు డబ్బులంట? మరి నువ్వెందుకు రిజైన్ చేసేయి? చేసే దమ్ము లేనప్పుడు నువ్వెందుకు రిజైన్ చేసేయి? గవర్నమెంట్ పడిపోతే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన చూసుకుంటాడులే. నీలాగా మాట్లాడాడు కేసీఆర్. నా దగ్గర లేదు అని చెప్పేసి ఏడవడు. ఎట్లా చేయాలో ఏం చేయాలో కేసీఆర్కి తెలుసు.